నమస్తే బాబాయ్. నమస్తే బాబాయ్. ఎవరన్నా ఓనరా? చూస్తావుగా. చెప్పండి సార్, ఏం కావాలి? అది 1 సెకండ్. ఆర్డర్ నెంబర్ 1404. ఆర్డర్ తీసుకోనికి వచ్చినావా? డెలివరీ కౌంటరు బయట ఉంది, పో. ఏమండి, తినకుండా వెళ్ళారు, బయట ఏమైనా తినండి. బా తింటానులేవే. రణధీర్ కాలేజీకి వెళ్ళాడా? అండి వెళ్ళిండు. అది వాడి కాలేజ్ టర్మ్ ఫీజు కట్టాలట, మొన్నటి నుంచి అడుగుతున్నాడండి. కడదాంలే, ఒక్క వారం రోజులు టైం ఏమని అడుగు. సరే అండి, ఏదైనా తినండి. తింటానులే. అది వాడి కాలేజ్ టర్మ్ ఫీజు కట్టాలట, మొన్నటి నుంచి అడుగుతున్నాడు. ఆర్డర్ నెంబర్ 1404. వస్తున్నా. హలో, లొకేషన్ ఉన్నాను సార్. శ్రీజ అపార్ట్మెంట్స్ అని కనిపిస్తుందా? కనిపించింది సార్. 4th ఫ్లోర్ 404. వచ్చేసాయి. అమ్మా, లిఫ్ట్ లాగేసుకున్నారు. వెట్లే దిక్కు. సార్, సిఓడి 280 రూపీస్. ఏంది నీ లొల్లి? ఏంది పొద్దున్నే? ఏందే పొద్దున్న నీ లొల్లి? ఇప్పుడే కదా సార్ కాల్లో మాట్లాడాను. హే, ఎవరికి ఇవ్వాల్సిన డెలివరీ ఎవరికి ఇస్తున్నావయ్యా? అడ్రస్ చక్కగా చూసుకో. 404 ఇదే కదా. ఏందయ్యా నువ్వు? ఏం చెప్పేచ్చాను నేను? నీ మీద కంప్లైంట్ ఇస్తావు. సార్, నేను ఆల్రెడీ వచ్చాను సార్. వేరే ఎవరో డోర్ తీశారు. శ్రీజ అపార్ట్మెంట్స్ 4th ఫ్లోర్ 404. తొందర వచ్చేసాయి. మళ్ళీ 4 ఫ్లోర్ లెక్కాలా? చూస్తే పెద్ద మనిషి లెక్కున్నావు, కొంచెమైనా ఒప్పుకోలేదా? వెయిట్ చేయొచ్చు కదా. నేను ఆల్రెడీ వచ్చాను బాబు. ఎవరో మీ ఫ్రెండ్ అనుకుంటా డోర్ ఓపెన్ చేశారు. ఆర్డర్ పెట్టింది నేను, ఆడు మా ఫ్రెండ్ గాడు. ఆడికి తెలీదు. ఆయన ఆర్డర్ పెట్టాను, ఆ ఫ్లాట్ మొత్తం చెప్తారా ఏంది? ఏం లేదు బాబు, సారీ. 280 రూపీస్. ఆన్లైన్ చేసిన చూసుకో. రేటింగ్ ఏందయ్యా నువ్వు బిజీ కాల్ ఉంటే ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు? డిస్టర్బ్ చేయొద్దని దిమాగ్ లేదా నీకు? సార్, లొకేషన్ దగ్గర ఉన్నాను సార్. ఆడ ఎల్లో కలర్ గేట్ కనిపిస్తుందా? లోపలికి వచ్చేసి. వస్తున్నాను సార్. 530 రూపీస్ సార్. ఆగు, క్యాష్ తీసుకొని వస్తా. నా ఫోన్ ఛార్జింగ్ అయిపోయింది, కొంచెం ఫోన్ ఛార్జింగ్ పెడతారా? ఇటీ పెడతా. నేనేమైనా కూలం తిరిగి అనిపిస్తున్నానా? బాబు, కొన్ని వాటర్ ఇవ్వా? దా ఇంట్లో వచ్చి కూర్చో. మా అయ్యతో మాట్లాడి ఇంటి కాయలు మొత్తం రాసిస్తా. సరిపోతుందా? ఉండా తెస్తా. అయినా ఇప్పుడు ఈ కూల్ వాటర్ ఇవ్వడం అవసరమా? మళ్ళీ నేనే నింపాల్సి వస్తుందేమో. అదేదో ఆ బింద వాటర్ ఇస్తే పోలే. ఇక వాటర్. థ్యాంక్స్ బాబు. థ్యాంక్ యూ బాబు. నా ఫోను ఛార్జర్ ఇస్తారా? ఇక కాకా, ఇవాళ మనకు దావత్. దేనికిరా? ఒకడు ఫుల్ తాగిండు, ఫుడ్ ఆర్డర్ పెట్టిండు. పోయి ఫోన్ చేస్తే ఫోన్ లేపుతలేడు. ఆర్డర్ క్యాన్సిల్ అయింది, ఫుడ్ మనకు వచ్చింది. దా బిర్యానీ తిందాం. హలో, అరే ఈ వీక్ ఇంటర్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉన్నాయంట కదరా? పీడిఎఫ్లు అన్నీ పంపు. పని అయిపోగానే రాత్రి చదువుకుంటా. ఒక 80% కొట్టేస్తారా? వారంలో ఎగ్జామ్ పెట్టుకుని ఏందిరా ఇది? ఎగ్జామ్ చదువుకోవచ్చు కదా. అక్క పెళ్ళికి అప్పైంది కదా బాబాయ్, ఇంట్లో చాలా కష్టం అవుతుంది.
తప్పట్లేదు బాబాయ్. ఫస్ట్ టాపిక్ క్లియర్ చేసేస్తా బాబాయ్. కానీ ఎట్టి పరిస్థితుల్లో డిగ్రీ కంప్లీట్ చేస్తా, ఒక మంచి జాబ్ కొడతా బాబాయ్. చదువుకునే వయసులో కష్టపడుతున్నావు, ఏంటో ఏమో. మరి నువ్వు ఇంట్లో ఉండాల్సిన వయసులో కష్టపడతలేవా? నాకంటే చదువుకునే కొడుకున్నాడురా, నాకేం భయం లేదు. నువ్వు ఇప్పుడు మంచిగా చదువుకుంటేనే కదా రేపు నీ తల్లిదండ్రులను చూసుకోగలిగేది. అందుకే నేను డిగ్రీ కంప్లీట్ చేసి జాబ్ కొడతా అంటున్నా బాబాయ్. హలో డాడీ, 1000 రూపీస్ కావాలి డాడీ, అర్జెంట్. దేనికి నాన్న? కాలేజ్లో ఫెస్ట్ ఉంది డాడీ, ఇవాళ లాస్ట్ డేట్ డబ్బులు కట్టడానికి. ఇప్పుడే పంపిస్తున్నాను. డాడీ. 1000 రూపాయలు క్యాష్ COD ఉన్నాయి, ఆన్లైన్ చేయవా? బాబాయ్. దేనికట బాబాయ్? కాలేజీలో ఏదో ఫెస్ట్ ఉందంటరా. ఏంది కాక ఇది? నువ్వు రోజుకు సంపాదించేదే 600 నుంచి 800. నీ కొడుకు అడగంగానే 1000 రూపాయలు కొట్టేస్తావా? పైసా వాల్యూ చూపియాలి బాబాయ్. నా కొడుకు నేను కాకపోతే ఇంకెవరు డబ్బులు ఇస్తారా? బాబాయ్ ఆర్డర్ పడ్డది బాబాయ్, పోయేసొస్తా బాబాయ్. అరే నువ్వు తినరా? వద్దు బాబాయ్, ఈరోజు ఎట్లా వేసి 1000 రూపాయలు సంపాదియాల. బాయ్, నువ్వు తినేసేయి. మామా 1000 రూపాయలు సెట్, మందు మీది, ఫుడ్ నాది. ఆర్డర్ పెట్టు. చేర్స్. సార్ ఎంత? 220 సార్. తీసుకో. చిల్లర లేదు, ఆన్లైన్లో ఉంటే చేయండి. నా దగ్గర ఆన్లైన్లో లేవు ఇప్పుడు. మినిమం 500కి చిల్లర మెయింటైన్ చేసుకోవాలన్న కామన్ సెన్స్ కూడా లేదా నీకు? ఆ గల్లీ చివర కిరాణా షాప్ ఉంటుంది, ఆడికొస్తే చిల్లర ఇస్తాడు, పోయి తీసుకురాపో. సరే సార్. ఆగు, నీ ఫోన్ ఇచ్చిపో ఇటు. అదే నువ్వు అటు నుంచి అటు ఎగిరిపోయినావు అనుకో, నా 500 ఎవరు ఇవ్వాలి నాకు? తొందర రాపో. ఏమండి 500 చిల్లర ఉందా? లేవండి. సార్ ఇంతసేపు అయ్యా రానికే? ట్రాఫిక్ ఉండే సార్, రాలేకపోయాను. బిర్యానీ సల్లా కూడా అయిపోయి ఉంటుంది. ఇక్కడి ఉల్లిపాయలు అవి స్పెషల్గా నోట్ పెట్టినా కదా, నీడ్ ఆనియన్స్ అని. ఆ రెస్టారెంట్ వాళ్ళు ఆనియన్స్ ఇవ్వరంట సార్. పైసలు పెడుతున్నా కదా, అట్లెట్లు ఇయ్యరు? నాకు కావాలి ఇప్పుడు. తెప్పి అయినా నిన్న నాలే వాళ్ళు ఇయ్యనప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా, వచ్చేటప్పుడు తెప్పించుకుంటుంటే కదా. దిమాగ్ లేదా? అవులాగా వాళ్ళు ఇవ్వకపోతే నన్నేం చేయమంటావు? ఊరికినే కోపం అవుతున్నావు నా మీద. నేనా కోపం? ఎవడు పడ్డాడు? ఎక్కువ తక్కువ మాట్లాడకు. ఏంది కథలా? అరే లోకేష్ ఇటు రారా. అరే అటు చూడరా. రే ఆయన మా నాన్నరా. అంకుల్ ప్లీజ్ ఆగ్రా. అంకుల్ మీకు ఆన్లైన్లో పేమెంట్ అయిపోయింది కదా. సారీ అంకుల్, వాడు తాగేసి ఉన్నాడు, ఏమనుకోకండి. రే ఏం చేస్తున్నావు? రావులేగా. నేను కాదు రావులా గారిని, అంకుల్ గాడు. ఆయన మన రానా వాళ్ళ డాడీ రా. అయినా నిన్న నాలే వాళ్ళు ఇయ్యనప్పుడు నాకు ఫోన్ చేయాలి కదా, వచ్చేటప్పుడు తప్పించుకుంటుంటే కదా. దిమాగ్ లేదా? అవులాగా నాన్న ఇవాళ కాలేజీ ఎలా అయిందిరా? ఆ టర్మ్ ఫీజు వారం రోజుల్లో అడ్జస్ట్ చేస్తానురా. మంచిగా చదువుకుంటున్నావు నాన్న, బాగా చదువుకొని మంచి జాబ్ కొట్టాలి, నాలాగా మాత్రం మిగిలిపోకూడదు. నువ్వు ఇంత కష్టపడుతున్నావు నాకు అర్థమైంది నాన్న. కేవలం నా కోసం నువ్వు ఇన్ని మాటలు పడుతున్నావు.
సారీ డాడీ, నా వల్లే కదా డాడీ నీకు ఇన్ని కష్టాలు. పిచ్చోడా, అవన్నీ పట్టించుకుంటే ఎట్లారా? ఏం కాదు, నువ్వు మంచిగా చదువుకొని మంచి పొజిషన్లోకి రావాలి. మొత్తం మారిపోతుంది. ఎక్కువ ఆలోచించకురా, చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టు. నాలాంటి ఎంతోమంది తల్లిదండ్రులు వాళ్ళ స్ట్రెంత్కి మించి కష్టపడుతున్నారు, కేవలం వాళ్ళ పిల్లల కోసం మాత్రమే. కానీ మనం దాని మినిమం కూడా కేర్ చేయకుండా పిల్లలందరూ తప్పుదారిలో వెళ్తున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందనే కోరుకుంటున్నాను. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ గంట కొట్టండి, మీరు ముందుగా చూడండి.